NCC team who have participated in this event, and my best wishes to the cadets who attended this program. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి పట్టణంలో NCC వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నన్ను ఇక్కడ జరిగిన ఈ గుర్రపు స్వారీ కానీ ఇక్కడ జరిగిన ఈవెంట్ చూసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా NCC అంటే అందరికీ ఒకటి గుర్తొచ్చేది డిసిప్లిన్. మన భారతదేశంలో డిఫెన్స్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్, దానికి అనుసంధానంగా ఎవరైతే దేశభక్తి ఉంటుందో వాళ్ళు క్రమశిక్షణతో వాళ్ళ దైనందిక జీవితంలో ఎదగడానికి ఎంతో ప్రోత్సహిస్తున్న NCC అధికారులకు అలాగే NCC క్యాడెట్లందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం ఉంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప కార్యక్రమంగా చెప్పుకుంటారు ప్రపంచమంతా. అలాంటి దేశంలో పుట్టి భారతదేశం కోసం పోరాడే ఎందరో సోదరులు అలాగే సోదరీమణులు ఎవరైతే డిఫెన్స్ సర్వీసెస్లో ఉంటున్నారో, అలాగే ఇక్కడ పాఠశాలలో NCC విద్యను అభ్యసిస్తున్న క్యాడెట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మేమున్నామంటూ ఎవరైతే ఆ విపత్తులో ఉంటారో వాళ్ళందరినీ కాపాడేదానికి NCC చేస్తున్న ప్రోగ్రామ్స్ అభినందనీయం. ముఖ్యంగా వరదలు సంభవించినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో అప్పుడు NCC యొక్క పాత్ర చాలా ఉంటుంది. మనం చూసాం మొన్న జరిగిన విజయవాడ వరదల్లోనైతేనే అలాగే తుఫాన్లు వచ్చినప్పుడైతేనే NCC వాళ్ళ యొక్క సేవలు ఎంతో గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా యువతకు నేను ఒకటే చెప్తున్నా, మనం ఈ దేశంలో పుట్టినప్పుడు చదివే కాదు, చదివి విద్యను అభ్యసించి ఎన్నో ఉన్నత పదవులు అభ్యసిస్తున్నాం. ముఖ్యంగా క్రమశిక్షణలో ఉండాలంటే తప్పకుండా NCC అనేది ఒక తోడ్పాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ NCCలో జాయిన్ చేస్తే వాళ్ళు రాబోయే కాలంలో కూడా చక్కగా ఏదైతే క్రమశిక్షణను తోడ్పాటు చేసుకొని వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళేదానికి చాలా దోహదపడుతుంది. అలాగే ఈ NCCలో పనిచేస్తున్న అధికారుల విషయానికి వస్తే ఒకటే చెప్తున్నా, వాళ్ళకున్న నిబద్ధత క్రమశిక్షణతో ఎందరో మన యొక్క చిన్న చిన్న విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరి జీవితాల్లో ఒక మార్కు వేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా మన రాష్ట్రంలో ఏవైతే ఈ NCC కేంద్రాలు ఉన్నాయో జిల్లాల వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయి. ఏవైతే రాబోయే కాలంలో ఈ సంస్థల యొక్క అభివృద్ధి తోడ్పాటుకు పడతాయో అవన్నీ అందించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ఫైనల్గా ఈరోజు ఈ ఈవెంట్లో పాల్గొని ఇక్కడ ఏవైతే షోస్ చేశారో వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి నన్ను ఆహ్వానించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.